హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు ఎండాకాలం పోతుంది కదా! చలికాలం వచ్చేస్తుంది. పిండోడాలు చాలా మెయిన్ అనమాట. చలికాలంలో అసలు కూరలు సరిగ్గా దొరకవు. సో, మేము ఈరోజైతే పిండోడాలు పెట్టేసాం. ఇవి చాలా మంచిదండి హెల్త్‌కి. కొంతమందయితే కమెంట్స్‌లో నాకు పేడ అని పెట్టారు. పేడ కాదండి. ఒకసారి తింటేనే దాని ఆరోగ్యం ఏంటో అవన్నీ దాని పోషకాలేంటో తెలుస్తది. చాలామంది చాలా విషయాలు చీప్‌గా తీసేస్తారు. చూడండి ఎండలో కాపలా ఉన్నాననమాట వీటికి. అసలే ఈ ఊరొచ్చి నల్లగా అయిపోయామంటే, ఈ ఎండలో కాపలాకి ఇంకొంచెం నల్లగా అయిపోయాం. కానీ ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఒక 4 తినేసాను అక్కడే కూర్చొని. పుల్ల పుల్లగా బావుంటది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారనమాట. నేను కూడా నా ప్రెగ్నెన్సీలో చాలా తిన్నా. ఇదిగోండి తలకు ఫుల్లుగా చంపిగా నూనె పెట్టేసుకున్నా. ఎందుకంటే ఉన్న జుట్టే ఊడిపోతుంది. ఈ జుట్టయినా ఉండాలి కదా అనేసి కష్టపడుతున్నా అనమాట. ఇవన్నీ ఎండబెట్టేసిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తేయాలి. నిలవుంటాయండి. చాలా రోజులు నిలవుంటాయి. చేసుకుంటే ఎప్పటికైనా అన్నంతో ఒక గెంజన్నంలో పిండోడం వేసుకొని తినేస్తే అయిపోతది. చాలామంది కూరనే కావాలి అంటారు. అది అవసరం లేదు. ఇది ఒకటి తింటే సరి. ఆ ఎనర్జీ అంతా వచ్చేస్తది. పోషకాలన్నీ వస్తాయన్నమాట. చాలామందికి ఈ పిండోడాలంటే కూడా ఏంటో తెలియదు. నాకు కూడా ఫస్ట్ తెలియదనుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. అదిగోండి మా పొయ్య. ఈరోజు వంట అయిపోయింది కదా! అలాగా పక్కన పెట్టేసాము. ఒకటి పోయింది. ఒకటి బావుంది. ఇగోండి ఎండలో చూసారా నా ముఖం ఎట్లా ఉందో. క్లియర్‌గానే ఉంటది నా ఫేస్. అంత అంత పింపుల్స్ తోటేముండదు. బట్ జాగ్రత్త చూసుకోవాలి. ఇదిగోండి ఫుల్ కారంగా ఉందనమాట. అండ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ కూడా చేయండి. థాంక్ యూ.